భార్యాభర్త మధ్య ఏదైనా సమస్య వచ్చినా, గొడవ వచ్చినా గూడా వాళ్ళు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతుంది. బట్ కౌన్సిలర్ దగ్గరికెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ కూడా మారుతాయంటారు. ముందులాగా వాళ్ళు ప్రేమలో పడతారా మళ్ళీ? యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే కూర్చొని మాట్లాడుకోవటం ఎలా అనేది కౌన్సిలర్ దగ్గరికొస్తే తెలుస్తుంది. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. ఫస్ట్ థింగ్ కూర్చొని మాట్లాడుకోలేకపోతారు. కూర్చొని మాట్లాడుకోవటం స్టార్ట్ చేస్తే అది గొడవ అవుతది. అదే కదా ప్రాబ్లమ్. అవును. సో ఎలా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నది తెలుస్తుంది ఒకటి. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ వాట్ యూ సే, ఇట్స్ హౌ యూ సే. ఓకే. సో ఇవి తెలుస్తాయి. ఇంకొకటి కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే తెలిసేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్, ఇట్స్ అబౌట్ అస్. ఎందుకంటే నీ వల్లే ఇదిలా అవుతుంది, నువ్వు చేయబట్టే ఇదిలా అయింది. అంటే మిస్టేక్స్ అన్నీ ఎదుటి వ్యక్తి వల్లే మన రిలేషన్షిప్లో గొడవలు అవుతున్నాయి అనుకుంటూ ఉంటాం ఎవరికి వాళ్ళం. నాదేం తప్పులేదు అనుకుంటాం. అవును. ఇంకొకటి ద మోస్ట్ అంటే కోర్ థింగ్ ఈజ్ వి లిజన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అది వ్యక్తపరచడానికి కానీ, వాళ్ళు చెప్తే వినటానికి కానీ, దట్ టు వితౌట్ జడ్జ్మెంట్. సో మనం వినేటప్పుడు జనరల్గా వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా సరే భార్యకి భర్త చెప్పినా, భర్తకు భార్య చెప్పినా, పేరెంట్స్కి చెప్పినా, ఫ్రెండ్స్కి చెప్పినా ఇమీడియట్లీ దే విల్ జంప్ టు గివ్ సొల్యూషన్. సో కౌన్సిలర్ అనేవాళ్ళు దే విల్ ట్రై టు ఎంపథైజ్ అండ్ జస్ట్ లిజన్ వితౌట్ జడ్జింగ్. తప్ప రైటా అనేది కాకుండా. అందుకని కౌన్సిలింగ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఏదో మేము పరిష్కారాలు చెప్పేసి సొల్యూషన్స్ ఇస్తామనేది కాదు అసలు. ఇట్స్ జస్ట్ విల్ గెట్ దెమ్ టు సీ ద రియాలిటీ. ఓకే.